హలో ఆల్. ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఆ, ఏ జాబ్స్కి కొంచెం డిమాండ్ ఉంది? తర్వాత అసలు ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? నిజంగా అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ బాగా సంపాదించవచ్చా? ఆ, ఏ జాబ్ చేస్తే ఎంతవరకు శాలరీలు రావచ్చు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఇందులో కొన్ని ఎవరు చెప్పని నిజాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దాకా ఏంటంటే మేము సుమారుగా ఒక 2 నెలలు అవుతా ఉంది. ఈ 2 నెలల్లో మేము చాలా మందితో ఇక్కడ మాట్లాడాము. సో, మాట్లాడినప్పుడు అక్కడ ఇండియా నుంచి ఇక్కడికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు చెప్పింది ఒకటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం నిజం మనం తెలుసుకుంటాంగా. సో, ఒకటి మాత్రం నిజం. ఏదైతే ఇక్కడ సంపాదిస్తున్నారన్నారో అది కరెక్ట్. కానీ సంపాదించే విధానం డిఫరెంట్‌గా ఉంది. అది క్లియర్‌గా చెప్తే బాగుంటది అని చెప్పి అనిపించింది. సో, అంటే ఇక్కడ ఏంటంటే హ్మ్, కష్టపడుతున్నారు అందరూ బాగా. బాగా సంపాదిస్తున్నారు. సో, ఆ విషయం బయటకి చెప్పుకోలేరు. బట్ ఎవరు ఓపెన్‌గా చెప్పరు. ఇలా ఉంది, అలా ఉంది, ఇలా మార్కెట్ ఉంది అని చెప్పి ఎవరు చెప్పరు. అసలిక్కడ జనాల మెంటాలిటీ కూడా ఒకసారి తెలుసుకుందాం వచ్చిన తర్వాత. సో, ఇలాంటి కంప్లీట్ విషయాలన్నీ ఈ వీడియోలో నేను వన్ బై వన్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో మొత్తం చివరి వరకు చూడండి. చూస్తే మీకే దీనిలో ఉన్న రాడ్ రియాలిటీలనేవి తెలుస్తాయి. సో, దాన్ని బట్టి మీరు ఒకవేళ ఇక్కడికి రావాలి అనే వర్షన్ ఉంటే రావాలా? వద్దా? వస్తే ఎలా రావాలి? ఏం ప్రిపేర్ అయ్యి రావాలి? ఇలాంటివి కూడా అన్నీ వన్ బై వన్ ఒకసారి చూద్దాము. ముందుగా అసల జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? అనే దగ్గర నుంచి మొదలెడదాము. ఈ ఆస్ట్రేలియాలో మెయిన్‌గా జాబ్ అప్లై చేసుకోవడానికి మనకి 3 వెబ్‌సైట్‌లున్నాయి. ఫస్ట్ వన్ ఏమో సీక్. ఆహ్, ఇంకొకటేమో లింక్డ్ఇన్. ఇది లింక్డ్ఇన్. ఇంకొకటుంది ఇండీడ్ అని జెప్పి. ఇది ఆ ఇండీడ్ వెబ్‌సైట్. మొదటిదేమో సీక్, రెండోదేమో ఇండీడ్, మూడోదేమో లింక్డ్ఇన్. ఇక్కడ లింక్డ్ఇన్‌లో జాబ్స్ అని ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ అవే పర్సనల్ బ్యాంకర్. ఇక్కడ ఏంటంటే మన ప్రొఫైల్‌లో మన ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకుంటే అవి మనకి చూపిస్తూ ఉంటది. ఇందులో మీకు ఏదన్నా నచ్చితే మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ పాక్ బ్యాంక్‌లో పర్సనల్ బ్యాంకర్‌గా అప్లై చేద్దాం అనుకోండి. ఇక్కడ ఉంది చూసారా అప్లై అని చెప్పేసి. ఎప్పుడైతే మీరు ఈ అప్లై క్లిక్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు ఆ బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్తది. అంటే కొన్నేమో డైరెక్ట్‌గా బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్తాయి. కొన్ని వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడే అప్లై చేసేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిస్క్రిప్షన్ ఇస్తారు. జాబ్ డిస్క్రిప్షన్ ఉంటది క్లియర్‌గా. పర్మనెంట్ పొజిషన్, ఫుల్ టైము ఇలా అంతా ఉంటుంది. సో, అక్కడికెళ్ళిన తర్వాత అప్లై నౌ అంటాడు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి అని తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది. ఈ అప్లై నౌ బటన్ కొడితే ఆటోమేటిక్‌గా వస్తది. అండ్ ఇక్కడ చూడండి ఎప్పుడు అనేది కూడా ఉంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషను, ఏరియా. ఇది ఇవాన్హో అనే ఏరియాలో ఉందన్నమాట. వెస్ట్ పాక్ బ్యాంక్. ఇది వెస్ట్ పాక్ అనేది ఒక బ్యాంక్. సో, ఆ బ్యాంక్‌లో ఇవాన్హో హో అనే ఏరియాలో ఉంది. ఏంటది ఈ రోలు? కస్టమర్ సేల్స్ అండ్ సపోర్ట్ అన్నమాట. సో, ఈ రోల్‌కి మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గనక మీరు ఈ రోల్‌కి అప్లై చేశారనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికి వాళ్ళు వెంటనే రిటన్ టెస్ట్ పంపిస్తారు. ఇక్కడ రిటన్ టెస్ట్ అంటే రకరకాలుగా ఒక్కో బ్యాంక్ ఒక్కో రకంగా ఉంటది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ డీటెయిల్స్ అయి ఫిల్ చేయమంటారు. ఫిల్ చేసిన తర్వాత కొన్ని బ్యాంక్స్ ఏమో అంటే గేమ్స్ లాగా ఉంటాయి. చిన్న చిన్న గేమ్స్ లాగా పెడతారు. అంటే మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తారు? ఓ పక్కేమో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. ఓ పక్కేమో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేది ఉంటది. ఓ పక్కేమో సింబల్స్ అలా గేమ్స్ ఉంటాయి చిన్న చిన్నవి. తర్వాత ఒక రౌండ్ వచ్చేటప్పటికేమో వీడియో ఇంటర్వ్యూ చేయమంటాడు. సో, అక్కడ కొన్ని క్వెషన్స్ వస్తా ఉంటాయి. ఒక క్వెషన్ వస్తది ఫర్ ఎగ్జాంపుల్. ఆ క్వెషన్ మిమ్మల్ని ఒక నిమిషం చదువుకోమంటాడు. ఈ ఒక నిమిషం మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఆన్సర్ చేసేయాలి. రికార్డ్ చేసేసిద్దనమాట. సో, ఒకవేళ మీరు అంటే జనరల్‌గా బ్యాంక్ దానికి 2 టైమ్స్ రికార్డ్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. సో, అట్లా ఫైనల్‌గా మీరు లక్కీగా ఆ రౌండ్స్ అన్ని క్లియర్ చేశారనుకోండి. చేసిన తర్వాత అప్పుడు
మీకు ఫైనల్‌గా బ్యాంకుకి పిలిచి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. దాంతో జాబ్ వస్తది. సో, అది బ్యాంక్‌కి సంబంధించిన జాబ్స్ ఇవన్నీ అంతే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతారు. బట్ ప్రొసీజర్ అంటే ఇదే ఉంటది. నేను చెప్పిందే ఉంటాయి. రౌండ్స్ అలాగే ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఒకళ్ళు గేమ్స్ ఇచ్చి ఆడమంటారు. ఒకళ్ళు వచ్చేటప్పటికేమో ఆహ్, మన చిన్నపిల్లలప్పుడు ఆడుకునేవి ఉంటాయన్నమాట. మైండ్ గేమ్స్ అన్నమాట అయన్నీ. సో, అలా ఉంటాయి. కొన్ని బిహేవియరల్ క్వెషన్స్ ఉంటాయి. అట్లా ఉంటాయి. సో, ఇవన్నీ అవే. చూడండి పర్సనల్ బ్యాంకరు, వెస్ట్ బ్యాక్, పర్సనల్ బ్యాంకరు, బెండిగో సో, ఇట్లా ఉంటాయి. ఇందులో మీరు కావాల్సిన జాబ్స్ అనేవి వెతుక్కోవచ్చు. ఇది లింక్డ్ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండీడ్‌కెళ్ళాను. ఇండీడ్‌కెళ్ళినప్పుడు నేను సాఫ్ట్‌వేర్ జాబ్ అని చెక్ చేస్తాను. ఇదిగోండి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎక్కడ మెల్బోర్న్‌లో అని కొడుతున్నాను. ఫైండ్ జాబ్స్ అనంగాల్నే ఇదిగోండి వచ్చినియి చూడండి. సరే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వీళ్ళకి ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కొడతాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని లిటిల్ రివర్‌లో ఉందట. సాలరీ ఎంత 72,500 నుంచి 76,000 వరకు ఉంది. ఇది ఫుల్ టైమ్ జాబ్ అంట. ఎస్‌క్యూఎల్ కావాలి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టూల్స్ నేర్చుకొని ఉండాలి. తర్వాత డిస్క్రిప్షన్‌లో మనం కిందకెళ్తే ఇదేమో ఫుల్ టైమ్ పొజిషను. మండే టు ఫ్రైడే. అట్లాగే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. వాడు క్లియర్‌గా చెప్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందని. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందంటే మంచి జాబే. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేవి 5 రోజులు ఆఫీస్‌కెళ్ళాలని లేవు. ఒక కొంతమందికేమో 2 డేస్ ఆఫీసు, 3 డేస్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్. కొంతమందికేమో 3 డేస్ ఆఫీసు, 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఉంటది. ఏదైనా 5 డేసే వర్కింగ్ ఉంటది. సో, ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ వేటికి సాటర్‌డే, సండే ఉండదు. ఓన్లీ మండే టు ఫ్రైడే. అది కూడా 8 అవర్స్ వర్కింగ్ అనమాట. బ్రేక్ హాఫ్ అన్ అవర్ కొన్నిటికుంటాయి. 1 అవర్ కొన్నిటికుంటాయి. సో, అది ఎక్స్‌ట్రా. 8 అవర్స్ పని చేయాలి ఏదైనా గాని. ఒకవేళ మీరు 8 అవర్స్ కంటే ఎక్స్‌ట్రా వర్క్ చేశారనుకోండి, ఏదైనా అవసరం అయ్యి దానికి పే చేస్తారు. ఎక్స్‌ట్రా పే ఉంటుంది. సో, ఇది ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ జాబ్ వద్దు. సో, నేనేదో కస్టమర్ సపోర్ట్ చూద్దాం. సపోజ్ కస్టమర్ సపోర్ట్ కొట్టాను. మెల్బోర్న్ అన్నాను. ఇదిగోండి కస్టమర్ సపోర్ట్. ఎక్కడుందిది? స్టోర్ మేనేజర్ ఎయిర్‌పోర్ట్ వెస్ట్‌లో ఉందట. ఎయిర్‌పోర్ట్‌లో ఉంది. గ్లోబల్ రిటైల్ బ్రాండ్స్ ఎయిర్‌పోర్ట్‌లో మనకి ఉంది. మనకు కావాలనుకుంటే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! ఇది క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా ఏం చేయాలంటే ఈ ఇండీడ్‌లో గాని, సీక్‌లో గాని ఒకటే ప్రొసీజరు. ఇది ముందే మనం మన రెజ్యూము, తర్వాత మన స్కిల్స్, మన సర్టిఫికేషన్స్, మన లైసెన్సెస్ ఇలాంటి మొత్తం ఇందులో ఎక్కిచ్చేసామనుకోండి, ఇది అప్లై చేయడం చాలా ఈజీ అనమాట. ఎప్పుడైతే మనం అప్లై నౌ అని కొడతామో వెంటనే ఏమైద్దంటే మనం ఆల్రెడీ ఫిల్ చేసిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ రిక్రూటర్ ఏదన్నా 2, 3 ఎక్స్‌ట్రా క్వెషన్‌లు అడిగాడనుకోండి, ఆ క్వెషన్‌లు అక్కడ కనపడతాయి మనకి. అవి ఆన్సర్ చేసి తర్వాత వెరిఫై చేసుకోమంటాడు ఒకసారి. వెరిఫై చేసుకొని సబ్మిట్ కొడితే అప్లికేషన్ ఎళ్ళిపోయిద్ది. చాలా సింపుల్‌గానే ఉంటది ప్రొసీజర్. సో, ఇండీడ్ అర్థమైందనుకుంటాను. ఇలా ఎలా సెర్చ్ చేసుకోవాలో. నెక్స్ట్ సీక్‌లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని కొడతాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొట్టేసి రీజియన్ కొట్టకుండా నేను ఊరికే సెర్చ్ కొట్టేసాను. ఇదిగోండి గ్రాడ్యుయేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో 80,000 బేస్ సాలరీ ప్లస్ సూపర్ యాన్యుయేషన్. సూపర్ యాన్యుయేషన్ అంటే మన దగ్గర పీఎఫ్ అంటారు కదా! అదనమాట ఇక్కడ. జనరల్‌గా 11% అట్లా ఉంటాయి. జాబ్‌ని బట్టి సూపర్ యాన్యుయేషన్ పర్సెంటేజ్ అనేది ఉంటది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. గ్రాడ్యుయేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎక్కడ క్రెమాన్‌లో ఉంది. 80 ప్లస్ సూపర్ యాన్యుయేషను. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్‌లోకెళ్తే 4 వీక్ యాక్సిలెన్స్, 6 మంత్ రొటేషన్స్ ఇట్లా పెట్టాడు. అప్లై చేయాలంటే ఎట్లా అని రాస్తున్నాడు. మన దగ్గర ఏముండాలి? ఏం చదువుకోవాలి? మన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇలాంటివన్నీ రాసాడు. సేమ్ అందులో ఎలా ఉంటదో ఇది కూడా అంతే ఉంటది ప్రొసీజర్. అయితే ఇప్పుడు సరే ఓకే. మీరు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఏమైద్ది అనేది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఎలా ఉంటాయంటే ఇక్కడ లైక్లీ టు ప్రొసీడా వీడు ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు మీ ఏ వీసా మీద ఉన్నారో అడుగుతాడు. అంటే మీరు సిటిజనా? పీఆరా? లేకపోతే ఏదన్నా వర్కింగ్ వీసా మీద ఉన్నారా? లేదా స్టూడెంటా? స్టూడెంట్ వీసా మీద ఉన్నారా? అని అడుగుతాడు. ఇంకో కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే ఇక్కడ టోరీస్ అని ఉంటారు. వాళ్ళ ఏమన్నా అబ్నార్మల్ అబోరిజినల్ అబోరిజినలా మీరు అని ఖచ్చితంగా ఉంటది ఆ క్వెషన్. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కోటా ఉంటుంది.
సో అందువలన ఆ క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే వన్స్ ఒకసారి మన అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని జనరల్గా జరిగేది ఏంటంటే ఇక్కడ మనం చదివే చదువుకి చేసే ఉద్యోగానికి అప్లై చేసే ఉద్యోగానికి చేసే పనికి అసలు సంబంధం ఉండదు. మీరు మొదట తెలుసుకోవాల్సింది అది. మీరు అక్కడ ఏం చదివొచ్చినా గానీ, ఇక్కడ మాత్రం అందరూ ఇచ్చే సలహా ఒకటే. ఏ జాబ్ వచ్చినా జాయిన్ అయిపోండి. అసలు జాబ్ చూడొద్దు. అది ఏం జాబ్ అనేది చూడొద్దు. మీరు అక్కడ ఎంత ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా, ఏం చేసినా ఏ జాబ్ వచ్చినా జాయిన్ అయిపోండి అని చెప్తారు. ఎందుకలా అంటే, వీళ్ళేం చేస్తారంటే, మీరు వన్స్ ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టేస్తారు. అప్లికేషన్ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారు, మీకు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎక్స్‌పీరియన్స్ ఉందా అని చెక్ చేస్తాడు. ఎలాగో ఉండదు. ఉండదు కాబట్టి వెంటనే మీకు మెయిల్ వచ్చిద్ది నెక్స్ట్ రోజు. సారీ యువర్ అప్లికేషన్ ఈస్ అన్‌లైక్లీ టు ప్రొసీడ్ అని చెప్పి. ఇక్కడ అదోటుంది. రిజెక్ట్ అయితే మెయిల్ వస్తది. సారీ అన్‌లైక్లీ టు ప్రొసీడ్ అని చెప్పేసి అనొస్తది. కొన్నేమో సారీ అన్‌ఫార్చునేట్‌లీ వి హావ్ మూవ్డ్ విత్ అదర్ క్యాండిడేట్ అంటాడు. ఇట్లా రిజెక్షన్ మెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకవేళ మీరు గనక మీ అప్లికేషన్ వాడికి నచ్చిందనుకోండి, అప్పుడు మీకు వాడు ఒకసారి రిటన్ టెస్ట్‌కో, టెలిఫోనిక్ ఇంటర్వ్యూకో కాల్ చేస్తాడు గ్యారంటీగా. బట్ ఆ ఛాన్స్ చాలా తక్కువుంటది. వితౌట్ ఆస్ట్రేలియన్ ఎక్స్‌పీరియన్స్. సో, అది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఇది అప్లికేషన్ ప్రొసీజర్. వన్స్ ఒకసారి సరే వచ్చిందనుకుందాం. ఇందాక బ్యాంక్‌ది చెప్పా గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉంది. ఈ జాబ్‌కి అప్లై చేశాము. అప్లై చేసినప్పుడు మనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనుకోండి. వాళ్ళు జనరల్‌గా ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారు. టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మన గురించి తెలుసుకుంటారు. తర్వాత ఫేస్ టు ఫేస్ కొంతమందేమో కంపెనీకి రమ్మంటారు. కొంతమందేమో గూగుల్ మీట్‌లో ఇంటర్వ్యూ ఉంటది. మీరు పలానా రోజు పలానా టైంకి అటెండ్ అవ్వండి అని చెప్తారు. మనం ఆ టైంకి గూగుల్ మీట్ లింక్ పంపిస్తారు వాళ్ళు. ఈ జాయిన్ అయితే ఇద్దరో ముగ్గురో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు. నచ్చితే ఫినిష్ తీసుకుంటారు. అయితే ఇది ప్రొసీజర్. ఇప్పుడు ఏ జాబ్స్ బెటర్‌గా ఉన్నాయి ఇక్కడ అనే దగ్గర మాట్లాడుకుంటే, వాస్తవంగా ఇప్పుడున్న టైట్ సిట్యుయేషన్ రెసెషన్ అంటున్నారు. కొంతమంది జాబ్స్ ఎక్కువ లేవంటున్నారు. కొంతమంది గ్లోబల్‌లోనే రెసెషన్ వచ్చిందంటున్నారు. కొంతమంది ఈ రకరకాల వ్యూస్‌లో ప్రెజెంట్ సినారియోలో జాబ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. చాలా అంటే చాలా కష్టంగానే ఉంది వాస్తవంగా. సో నేను జాబ్స్ గురించి మాట్లాడతాను. తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు జనరల్‌గా ఎలా సర్వైవ్ అవుతున్నారో కూడా చెప్తాను క్లియర్‌గా. జాబ్స్ అయితే కష్టంగానే ఉన్నాయి. మనం ఒక 100 జాబ్‌లు అప్లై చేస్తే అందులో ఒక 80 జాబ్‌లు రిజెక్ట్ అనొస్తాయి. ఒక ఓ 10 దగ్గర నుంచి అసలు రిప్లై రాదు. తర్వాత ఒక 5 దగ్గర నుంచి మనకు రిటన్ టెస్ట్ వస్తది. వాటిల్లో నుంచి ఒకటేదో పెండింగ్ పెడతాడు. మిగతా 4 రిజెక్ట్ అని ఇస్తాడు తర్వాత. సో, ఆ పెండింగ్ పెట్టింది ఎప్పుడొచ్చిద్దో మనకే తెలీదు. వీళ్ళేం చేస్తారంటే జనరల్‌గా ఒకవేళ మన దగ్గర ఏదైనా పనికొస్తాడు ఫ్యూచర్‌లో అని అనుకున్నాడనుకోండి, దాన్ని పూల్‌లో పెట్టేస్తాడు రిజెక్ట్ చేయకుండా. అంటే నెక్స్ట్ సంవత్సరం తర్వాత రావచ్చు, 2 సంవత్సరాల తర్వాత రావచ్చు, 3 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. వాడికి ఎప్పుడన్నా మనకి మన రెజ్యూమ్ నచ్చిందనుకోండి, అప్పుడు వాడు కాల్ చేసి మీరేమైనా ఇప్పుడు జాయిన్ అవుతారా అని కూడా అడుగుతారు. ఏది 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత కూడా అడగొచ్చు. దాన్ని పూల్ అంటారు. వీళ్ళేం చేస్తారంటే దాన్ని పూల్‌లో పెట్టేసుకొని ఇట్లా ఉంచుతారు. సో, అది సిట్యుయేషన్. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ వచ్చేటప్పటికి హాస్పిటల్ ఉంటుంది కదా! మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్ బాగుంది. కానీ ఎంతమంది మెడికల్ అక్కడ బాగుంటుంది కదా! అన్ని చోట్ల బానే ఉంటుంది కాబట్టి ఇక్కడికి దాకా నర్సులు వాళ్ళు వస్తే మాత్రం మంచి జాబ్స్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ బూమింగ్ కెరీర్ ఏంటి అంటే ఎర్లీ చైల్డ్‌హుడ్. అంటే చిన్న పిల్లల్ని చూసుకోవటం. ఎందుకంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు జాబ్స్‌కెళ్తే డే కేర్‌లో పెడతారు. డే కేర్‌లో పెట్టినప్పుడు లేదా చిన్న చిన్న పిల్లల్ని ముందు ప్రీ నర్సరీ అంటారు కదా! మన దగ్గర. సో, అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని చూసుకోవటం ఆ జాబ్స్ అన్నమాట. అయితే ఈ జాబ్స్ అందరికీ ఇవ్వరు. ఎందుకివ్వరు అంటే ఒక్క నిమిషం చూపిస్తాను ఉండండి. ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్‌కి ఇది గవర్నమెంట్‌లో కూడా జాబ్స్ ఉంటాయి ఇందులో. వీళ్ళు ఎట్లా అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ చైల్డ్‌హుడ్ జాబ్ మీరు కావాలన్నారనుకోండి, ఈ జాబ్స్ చాలా ఉంటాయి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకు? ఇక్కడికొచ్చి ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో మీరు ఖచ్చితంగా కోర్స్ చేసుండాలి. సో, మీరు ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో కోర్స్ చేసుండాలి. ఆ కోర్సు ఇక్కడ ఉంది చూడండి. ఆస్ట్రేలియన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ కేర్ క్వాలిటీ అథారిటీ వాళ్ళ అప్రూవ్ ఉన్న కోర్స్ మాత్రమే చేయాలి. అంటే ఇక్కడేంటంటే యూనివర్సిటీలతో పాటు జనరల్‌గా ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. సో, ఆ ఇన్‌స్టిట్యూటు మీరు చేసే ఇన్‌స్టిట్యూటు ఈ ఏసీసీక్యూఏ వెబ్‌సైట్‌లో ఎలిజిబులో కాదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత చేయండి. అప్పుడు మీకు ఆహ్, ఆహ్, ఎర్లీ చైల్డ్‌హుడ్‌గా మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మంచి పే ఉన్న జాబ్స్. కాకపోతే దీనిలో కష్టంతో కూడుకున్న పనులుంటాయి అని జెప్పి కొంతమంది నాకు చెప్పారు. ఎట్లా అంటే చిన్న పిల్లలు గదండీ! సో, ఒకసారి వాష్‌రూమ్‌కెళ్తే గూడా అంటే మరీ చిన్న పిల్లలైతే వాష్‌రూమ్‌కెళ్తే గూడా మనం చూసుకోవాలి వాళ్ళని. తర్వాత పిల్లలు గదా! ఎప్పుడు ఏమవుద్దో తెలీదు. చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ గూడా ఏం తక్కువ పే జేయరు. ఒక రోజుకి $100 వరకు పే జేస్తారు. రోజుకి. సో, అంటే సుమారుగా మన దాంట్లో 5,600 నుంచి 100 నుంచి 120, 130 దాకా ఉంటాయి జనరల్‌గా. అది సెంటర్‌ని బట్టి, డిమాండ్‌ని బట్టి. అంటే మినిమమ్ ఒక 6,000 పే చేస్తున్నారు రోజుకి. మరి అంత పే చేస్తున్నప్పుడు వాళ్ళు గూడా అదే కేర్ ఎక్స్‌పెక్ట్ జేస్తారుగా. సో, మనకేంటంటే ఇది ఒక మంచి కెరీర్. కాకపోతే మీరు ఇక్కడికొచ్చి కోర్స్ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ నేర్చుకొనొచ్చింది ఇక్కడ పనికిరాదు. నెక్స్ట్ ఇంకా బూమింగ్ ఫీల్డ్ ఏంటంటే ఇది గూడా ఎడ్యుకేషన్ కిందే వచ్చిద్ది వాస్తవం ఇది కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది చాలా బాగుండిద్దిక్కడ. మంచి సాలరీస్ ఉంటాయి. అంతా బావుంటాయి. అయితే పిల్లలు పెద్దగా వాల్యూ ఇవ్వరు. మన దగ్గర టీచర్ అంటే గౌరవం ఉంటది. టీచర్ అంటే భయం ఉంటది. ఇక్కడ ఏమీ ఉండవు. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ దాకా ఒక లెక్క అన్నట్టుంటది. సిక్స్త్ క్లాస్ వరకు జనరల్‌గా. సెవెంత్ నుంచి చదవటం స్టార్ట్ జేస్తారు. ఈళ్ళేంటంటే ఫిఫ్త్ క్లాస్ దాకా ఎవరిని ఏం అనరు తొందరగా అసల. చదువని గూడా అనరు పొరపాటున గూడా. వీళ్ళేంటంటే చదివే పిల్లాడిని ఎంకరేజ్ జేస్తారు. చదువుకోవడం లేని వాడిని వాళ్ళు ఏమైనా టాలెంట్ కనపడిందనుకోండి, ఆ టాలెంటే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పిల్లోడు ఫుట్‌బాల్ ఆడతాను నాకు ఇంట్రెస్ట్ ఉన్నాడనుకోండి, వాడి చేత ఫుట్‌బాల్ ఆడిస్తారు. అట్లా అనమాట. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయిస్తారు. ఒక సిక్స్త్ క్లాసు, ఫిఫ్త్, సిక్స్త్ మాత్రం కొంచెం సీరియస్ జరిగిద్దని చెబుతారు. ఎందుకనంటే సెవెంత్ క్లాస్ నుంచి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ వరకు ఈ సిస్టమ్‌లో ఎక్కడ ఉంటున్నారో మీరు ఆ ఏరియాలో ఉన్న స్కూల్‌కే పంపాలి. బట్ సెవెంత్ నుంచి అట్లా గాదు. సిక్స్త్ తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను బట్టి మీరు మీ ఊర్లో ఉన్న ఏ స్కూల్‌కైనా ఎళ్ళొచ్చు. అయితే కౌన్సెలింగ్ లాగా. మన దగ్గర కౌన్సెలింగ్ సెంటర్ కదా! అట్లా ఉంటాయన్నమాట. ఎళ్లి అప్లై చేసుకోవాలి. మీకొచ్చిన మార్కులను బట్టి సీట్ ఇస్తారు. లేదా డిసైడ్ అవుద్ది. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి ఫీల్డ్. మంచి సాలరీస్ వస్తాయి. మంచిగా ఉంటది. ఇంకోటేంటంటే ఇక్కడ 10 వీక్స్ గనక స్కూల్ జరిగితే 2 వీక్స్ హాలిడేస్ వస్తాయి. అది కూడా మండే టు ఫ్రైడే జాబ్సే. ఆ 10 వీక్స్ ఎళ్తే 2 వీక్స్ హాలిడేస్ వస్తాయి. సో, అట్లా ఉంటుందనమాట ఇక్కడ స్కూల్ వ్యవస్థ అంతా. కాబట్టి పేస్ మంచి పేనే వస్తది. మినిమమ్ ఒక 6,000, $7,000 వస్తది గ్యారంటీగా మంచి పే వస్తది. అయితే మీరు ఇక్కడికి టీచింగ్‌కి రావాలనుకుంటే ఇండియాలో బీఈడీ చేసుండాలి. బీఈడీ చేసుంటే మంచి కాలేజీలో లేదా మంచి యూనివర్సిటీలో అది ఇక్కడికొచ్చి అసెస్మెంట్ చేయించుకుంటే మీరు ప్రొబేషనరీ ఇస్తారు. తర్వాత మీరు ప్రొబేషనరీగా జాయిన్ అయ్యి దాన్ని ఫుల్ టీచింగ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదొక మార్గం. లేదు అనుకుంటే మీరిక్కడికొచ్చి బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ గాని, మాస్టర్ ఆఫ్ టీచింగ్ గాని జాయిన్ అవ్వాలి. అది జాయిన్ అయితే ఇంక డైరెక్ట్‌గా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ టీచర్‌గా చేయాలంటే విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అని ఉంటది. ఇదిగోండి. ఈ వెబ్‌సైట్ ఉంది విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్. ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టీచింగ్ చేయడానికి ఎలిజిబుల్. రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. మీరు ఏ స్కూల్‌కెళ్ళినా గాని కంపల్సరీగా వాళ్ళు అడుగుతారు. మీ రిజిస్ట్రేషన్ ఉందా విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్‌లో అని. ఇది ఉంటే మాత్రం జాబ్ ఇస్తారు. ఓకే. ఇది టీచింగ్ ఫీల్డ్. ఇదొక మంచి ఫీల్డ్. తర్వాత నెక్స్ట్ ఎక్కువగా జాబ్స్ ఉండేది ఇవి జనరల్‌గా చెప్పేయి కాదండి. నేను రోజుకి ఇద్దరు, ముగ్గురితో మాట్లాడి ఈ 2, ఈ 2 మంత్స్‌లో జాబ్ కోసం ట్రై చేసినప్పుడు మాకు ఎదురైన అనుభవాలు ఇయన్నీ.
ఏ జాబ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటని తెలుసుకోగలిగాం అది. సో అందులో మూడోది ఏంటంటే ఇంకా లేబర్ జాబ్స్. లేబర్ జాబ్స్ ఇక్కడ చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్ ఉన్నాడు. ప్లంబరు, ఎలక్ట్రీషియన్లు ఇట్లాంటి వాళ్ళకి ఎనలేని డిమాండ్ ఉంది. ఊరికే చెప్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కి రోజుకి ఒక $200 వచ్చింది అనుకుందాం. అంటే 200 ఏమి రాదులేండి. నేను ఊరికే చెప్తున్నా. ఎగ్జాంపుల్‌గా $200 వచ్చిందనుకోండి. ప్లంబరు 250-300 సంపాదిస్తాడు. ఈవెన్ కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక లాక్ స్మిత్ అంటే మనం తాళం ఇంట్లో పెట్టి మర్చిపోయాం అనుకోండి. ఆ లాక్ స్మిత్ వచ్చి తాళం తీసినందుకు $350-800 తీసుకుంటాడు. 350-800 అతను రోజు 4 తాళాలు తీస్తే చాలు. రోజుకి 4000. సో అంత డిమాండ్ ఉంటది లేబర్ జాబ్స్‌కి ఇక్కడ. సో కానీ మనం చదువుకొనొస్తే ఆ లేబర్ జాబ్స్ చేయలేము కాబట్టి సో అది పెద్దగా కాదు. నెక్స్ట్ ఎక్కువగా జాబ్స్ ఉండేయి మనకి అంటే నేను కొంచెం ఈ అదే కొంచెం ఆఫీస్ టైప్‌లో చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ మీరు ట్రై చేయాల్సింది కస్టమర్ సపోర్ట్ జాబ్స్. కస్టమర్ సపోర్ట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి. కాకపోతే వాళ్ళేం చేస్తారంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక మాదిరి. లేకపోతే లేదు. అది కూడా కష్టమే లేకపోతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వేర్ హౌస్‌ల్లో ఇక్కడ ఇయర్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్టు. నెక్స్ట్ మంత్ వేర్ హౌస్ అంటే సెప్టెంబర్‌లో వేర్ హౌస్ జాబ్స్ ఓపెన్ అవుతాయని చెప్తారు. వేర్ హౌస్‌లో చాలా జాబ్స్ ఉంటాయంట. రకరకాల జాబ్స్ ఉంటాయి వేర్ హౌసెస్‌లో. సో, అవి చాలా హై పే జాబ్స్ అని చెప్తున్నారు చాలామంది. కాకపోతే చూజ్ చేసుకున్న జాబ్‌ని బట్టి. ఇప్పుడు కొన్ని జాబ్స్‌కి ఫోర్క్ లిఫ్ట్ కావాలంటారు పర్మిషను. కొన్ని జాబ్స్‌కి వైట్ కార్డ్ కావాలంటారు. కొన్నిటికేమో ఎక్స్‌పీరియన్స్ కావాలంటారు. ఇక అవి మీరు చూసుకొని ఇక్కడికొచ్చి కన్సల్టెన్సీస్ ఉంటాయి కొన్ని. ఏది ఫోర్క్ లిఫ్ట్ లైసెన్స్‌కి, వైట్ కార్డ్ తీసుకోవడానికి, పీపీఈ కిట్‌లకి ఇట్లాంటి వాటికి ఉంటాయి. సో, వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంతవరకు అవి తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళు సర్టిఫికేట్‌ని నమ్ముతారు. నువ్వు ఏదున్నా వాడికి సర్టిఫికేట్ కావాలి అంతే. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్లంబర్ అనుకో, ప్లంబింగ్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతాడు. లేదు నువ్వు ఎలక్ట్రీషియన్ అనుకో, ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతాడు. నువ్వు డ్రైవర్ అనుకో, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటాడు. ఫోర్క్ లిఫ్ట్ అనుకో, ఫోర్క్ లిఫ్ట్ చేస్తానన్నావు అనుకో, ఫోర్క్ లిఫ్ట్ లైసెన్స్ ఉందా అని అడుగుతాడు. ఎర్లీ చైల్డ్‌హుడ్ అనుకో, ఎర్లీ చైల్డ్‌హుడ్ లైసెన్స్ ఉందా అని అడుగుతారు. పిల్లల్ని డీల్ చేయాలనుకో, వర్కింగ్ విత్ చిల్డ్రన్ చెక్ లైసెన్స్ ఉందా అని అడుగుతారు. ఇట్లా ప్రతి దానికి వీళ్ళకో సర్టిఫికేట్ ఉండిద్ది ఇక్కడ. సో, మీరు ఏ పని చేయాలన్నా ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఈ జాబ్స్ అన్నిటి గురించి చెప్పాను గదా! మార్కెట్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ సినారియోలో జాబ్ మార్కెట్ టఫ్‌గానే ఉంది. ఇక్కడ జాబ్స్ అన్నీ కరెక్ట్‌గా చెప్పాలి అనంటే రెఫరెన్స్ మీదే అయిపోతాయి. ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. కోల్స్ గాని, ఆల్డీ గాని లేకపోతే వూల్స్‌వర్త్ గాని ఇంకా ఇంకా ఎలక్ట్రానిక్ స్టోర్‌లయితే చాలా ఉన్నాయి. తర్వాత 7-Eleven అని ఉంటుంది. సో, అదొకటుంటుంది. వీటిలో మంచి జాబ్స్ తర్వాత గ్యాస్ స్టేషన్స్ అంటారు. అంటే పెట్రోల్ స్టేషన్‌లు, పెట్రోల్ బంక్‌లు. సో, వీలాటిల్లో చాలా జాబ్స్ ఒస్తాయి. సో, పే గూడా పర్వాలేదు. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ జాబ్స్ అన్నీ ఈ వెబ్‌సైట్స్‌లోకి కొన్నే వస్తాయి, కొన్ని రావు. వచ్చినా ఇక్కడి నుంచి తీసుకోరు. ఎందుకనంటే, ఆ జాబ్స్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ కోల్స్‌లో చేస్తున్నాననుకోండి. నేనేం చేస్తాను, నన్నెవరైనొచ్చి "అన్న ఏదైనా జాబ్ ఇప్పి" అన్నా అంటే నేను నన్ను రిఫర్ చేసేస్తాను. సో, అట్లా 99.9% ఆ జాబ్స్ అన్నీ రిఫరెన్స్ మీదే అయిపోతాయి. సో, ఇక్కడికొచ్చి బాగా సెటిల్ అయినోళ్ళు, మేనేజర్ లెవెల్‌లో ఉంటే మాత్రం వాళ్ళు హెల్ప్ చేయగలరు. అయితే ఆ రైట్ పర్సన్ ఎవరో మనం పట్టుకోవాలి. ఆహ్, మనకు ఆ పర్సన్ మనకి తెలిసుండాలి. సో, అది. ఇక్కడ మార్కెట్ అలా ఉంది. అంటే నా పాయింట్ ఏంటంటే, రిఫరెన్స్ లేనిది జాబ్ రాదు ఇక్కడ. అయితే ఆ రిఫరెన్స్ ఎవరు చెప్పరు. అర్థమైందా మీకు? రిఫరెన్స్ కావాలి. కానీ రిఫరెన్స్ ఎవరిస్తారో ఎవరు చెప్పరు. ఇక్కడ మేము స్ట్రగుల్ చేసింది చెప్తున్నాం. జాబ్ వచ్చేసిద్ది, ఇస్తారు, అదొచ్చిద్ది, ఇదొచ్చిద్ది అని చాలా మంది చెప్పారు. మేము ఒక 100 మంది పైన కలిసుంటాం.
వాళ్ళతో మాట్లాడి ఉంటాం. వచ్చేసిద్ది ఏముందండి అనేవాళ్ళే తప్ప, నేను ఇప్పిస్తాను అన్నోళ్ళు ఎవరు లేరు ఫస్ట్ థింగ్. ఒక 100 మందిలో 3, 4 పర్సన్స్ మాత్రం ఇలా ట్రై చేయండి. ఇట్లా ఉంది మా దగ్గర జాబ్. అదే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. నేను ట్రై చేస్తాం అన్నవాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పటమే. ఎందుకంటే 100లో ఒక నలుగురు, ఐదుగురు అంటే 5% మనకు హెల్ప్ చేసేది. అయితే నేను పర్సనల్‌గా ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉండటం, నా స్టూడెంట్స్ ఉండటం ఇట్లా రకరకాలుగా ఉన్నారు. అందరితో మాట్లాడిన తర్వాత తెలిసిందేందంటే, ఇక్కడికొచ్చిన తర్వాత ఎవడి లైఫ్ వాడిదే. ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధాలుండవు. ఒకళ్ళలో ఒకళ్ళకి సంబంధం ఉన్నా గాని కొంతవరకే. అంటే లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంట్లో ఉన్న వాళ్ళ వరకే హెల్ప్ చేస్తాను. పక్కనోడు ఎటుపోతే నాకెందుకు అనేది ఉంటది. ఇక్కడ ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు. ఫస్ట్ థింగు. 2 అంటే ఇది నాకు పర్సనల్‌గా జరిగింది కాదండి. ఇక్కడ అందరితో మాట్లాడింది ఎప్పటినుంచో ఉన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా తెలిసింది. అదొకటి. రెండోదేంటంటే ఒకవేళ వాళ్ళు ఇప్పించగలిగే స్టేజ్ ఉన్నా మనకెందుకులే అనుకునేవాళ్ళు ఎక్కువ. సో, అదొకటి. 3 అందరూ మాటలు చెప్పేవాళ్ళే తప్పితే చేతల్లో ఎవడు హెల్ప్ చేయడు. అట్లా చేయండి, ఇట్లా చేయండి, ఏముందిలే వచ్చేసిద్ది అంటారు తప్పితే ఎలా వచ్చిద్దో చెప్పరు. ఎలా అప్రోచ్ అయ్యేవాళ్ళు కూడా చెప్పరు. మనకి మనం సొంతంగా నేర్చుకుంటేనే బెటర్. నెట్‌లో చూసుకొని ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అని చెప్పి తర్వాత కొన్ని గ్రూప్స్ జాయిన్ అయ్యి, ఆ గ్రూప్స్‌లో మనకి సపోజ్ ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి, ఆ గ్రూప్‌లో పోస్ట్ చేయడమే మొహమాటం లేకుండా. మొహమాటాలు తీసి పక్కన పెట్టడమే ఫస్టు. పోస్ట్ చేయడమే. పోస్ట్ చేసి ఇలా నాకు ఇంటర్వ్యూ ఉంది. ఎవరైనా హెల్ప్ చేస్తారా? లేకపోతే ఎవరైనా రిఫరెన్స్ ఇస్తారా? ఏదైనా ఇంటర్వ్యూ క్వెషన్‌లు చెప్తారా? అని అడిగితే ఎవరో ఒకళ్ళ గ్రూపుల్లో నుంచి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. తర్వాత అది ఇక్కడ జాబ్‌లు పరిస్థితి. ఇంకోటేంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ చదివిన చదువుకి, చేసే ఉద్యోగానికి అసలు సంబంధమే ఉండదు. అది ఇనీషియల్‌గా. అంటే మీరొక 10 ఏళ్లయిందనుకోండి ఫైన్. మీరేం చేశారో దానికి తగ్గట్టుగానే వచ్చిద్ది. ఉద్యోగం చేస్తానే ఉంటారు. బానే ఉంటది. ఆ! సో, ఇనీషియల్‌గా వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు మీరు చేసే పనికి అసలు మీ చదివే చదువుకి ఇప్పుడు నేను ఎంటెక్ సీఎస్‌సి చదివాను. చేసే పనేంటంటే క్యాబ్ నడుపుతాం. సో, ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. అదేం తప్పు అనట్లేదు నేను. చెప్తున్నా. పరిస్థితి చెప్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీగా ఎవరైనా రేపు ఇక్కడికొచ్చి ఇబ్బంది పడకూడదు అనుకుంటే మైండ్ మొత్తం ఫిక్స్ చేసుకొని రావాలి ఇక్కడికి. ఓకే. నేను ఈ జాబ్ అయినా చేస్తాను. నో ప్రాబ్లమ్ అనుకుంటేనే రావాలి. అంతేగాని ఇండియాలో ఉంటే ఎలా ఉంటదంటే ప్రతి దానికి రుబాబు చేస్తుంటాం. ప్రతి వాళ్ళని బెదిరించేవాళ్ళమే. ప్రతి దాన్ని సీరియస్‌గా తీసుకుంటాం. ఇక్కడికొచ్చిన తర్వాత అయన్నీ ఏం చేయడానికి కుదరదు. ఎందుకనంటే సింపుల్. ఇక్కడ ఎంఎస్ చేస్తారు. ఎంఎస్ చేయడానికి ఎంత ఖర్చవుద్ది? సుమారుగా 50,00,000-60 లక్షలు ఖర్చు పెడతారు. 2 సంవత్సరాల్లో ఇక్కడ ఎంఎస్ చేయటానికి మన డబ్బుల్లో 50,00,000-60 లక్షలు అవుతుంది. ఇప్పుడు మీకు జాబ్ వస్తేనే కదా! మరి మీరే తీర్చాలి గదా! పేరెంట్స్ ఏం తీర్చరు గదా! ఎట్లా తీరుస్తారు పాపం వాళ్ళేదో మీరు తెచ్చి పెట్టారు. ఓకే. ఫైన్. కానీ మీరు తీర్చాలి గదా అప్పులు. ఇప్పుడు మీ ముందేమవుతుంది వన్స్ ఒకసారి చదువు అయిపోగానే ఉద్యోగం. ఉద్యోగం రావాలంటే మంచి ఉద్యోగాలు లేవు. రావు ఇనీషియల్‌గా. రానప్పుడు ఏం జేయాలి? అనేది పెద్ద డైలమా. నిజంగా చెప్పాలంటే కొంతమంది తిట్టుకున్నా సరే, ఈ వీడియో చూస్తే కొంతమంది తిట్టుకుంటారు గ్యారంటీగా. తిట్టుకున్నా సరే, ఇక్కడ 90% ఇండియన్స్ క్యాబులు నడుపుతారు. 90% ఎవడు చెప్పడు నిజం. ఎవ్వరు చెప్పరు. మాకు చెప్పలే. ఈడకొచ్చిన తర్వాత తెలిసింది క్యాబులు నడుపుతారని. ఎందుకంటే నేను మాట్లాడిన 100 మందిలో 90 మంది ఏముందండి క్యాబ్ నడుపుకున్నా సరిపోయిద్ది. స్టార్టింగే కదా! క్యాబ్ నడిపేసేయండి అని చెప్పిన వాళ్ళు చాలా మందున్నారు. అంటే ఎందుకు అలా చెప్పారో ఆళ్ళు మన మంచికే చెప్పారు. తప్పేం గాదు. ఎందుకు చెప్పారంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. మన డబ్బుల్లో 2,00,000-2,50,000 నెలకవుతది. ఎన్ని నెలలు మనం జేబులోంచి పెట్టగలం? అందుకని జెప్పి వీళ్ళేం జేశారంటే, ఇట్లా క్యాబ్ నడపడం స్టార్ట్ జేశారు. ఇప్పుడు క్యాబ్ నడిపారనుకోండి, వీళ్ళు ఈజీగా క్యాబ్ నడిపి ఒక 5,000 దగ్గర దగ్గర సంపాదిస్తారు. ఒక $5,000 $5,000 అంటే 2,50,000 2,500 కాదులెండి 3,00,000 దాకా ఉంటది సుమారుగా. సో, ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఉండడానికి హ్యాపీగా అంటే కంఫర్టబుల్‌గా ఉండటానికి ఆ క్యాబ్ నడిపినా సరిపోతుంది. ఇప్పుడు మీరేం జేయాలి? ఇంకో జాబ్ ఏదైనా చూసుకుంటారు. ఇంకో జాబ్ అంటే వీళ్ళు ఎవరు ఒక జాబ్ జేయరు ఇక్కడ దాదాపుగా. 2 జాబులు పెట్టుకుంటారు. క్యాబ్ అనేది ఫుల్ టైమ్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. ఎక్కువ పార్ట్ టైమ్ జేస్తారు.
అన్నిటికంటే పిటీ పార్ట్ ఏంటంటే టీసీఎస్లు ఇన్ఫోసిస్లో ఉద్యోగాలు చేస్తా శనివారం ఆదివారం క్యాబులు నడుపుతారు అందరూ. ఇండియన్స్ అందరూ చేసే పని ఇదే. ఇండియన్స్, పాకిస్తానీస్, బంగ్లాదేశీస్, ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు టీసీఎస్ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉంటా ఆదివారం శనివారం క్యాబులు నడుపుతారు. నేను చాలా మందిని అడిగా, అదేంటండి మీరు టీసీఎస్ అంటారు, మంచి జాబ్ కదండి, ఇక్కడ క్యాబ్ ఏం నడుపుతాం అంటే రకరకాల ఆన్సర్లు వచ్చినాయి. కొన్ని ఆన్సర్లు ఏంటంటే శనివారం ఆదివారం ఖాళీ కూర్చొని ఏం చేస్తామండి, డబ్బు సంపాదించడానికి ఇక్కడికి వచ్చింది కాబట్టి క్యాబ్ నడుపుకుంటే డబ్బులు వస్తాయి అనేవాళ్ళు. కొంతమంది ఏమో అబే టీసీఎస్ వాళ్ళు ఇచ్చే జీతం ఏం సరిపోయిద్దండి, ఫ్యామిలీ ఉన్నప్పుడు కుదరదు, అందుకని చెప్పి క్యాబ్ నడుపుకుంటే కొంత డబ్బులు వస్తాయి అనేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏమో అసలు నాకు సరిపోవట్లేదండి, ఇంకేదో డబ్బులు పడుతున్నాయి అందుకని క్యాబ్ నడుపుతున్నాను కొంతమంది, ఇట్లా అనమాట. సో పిటి పండ్ మేనేజర్లు, ఒక అతనైతే నేను ఒక రోజు క్యాబ్లో కదా మీరు ఏం చేస్తారని అడిగితే నేను మేనేజర్ అన్నాడు టీసీఎస్ లో. అసలు నేను షాక్ అనమాట. టీసీఎస్ లో మేనేజర్ ఏంటి అసలు, క్యాబ్ నడపడం ఏంటి అని తెలుగు అతను. క్యాబ్ నడపడం ఏంటండి అంటే "ఆ, ఏంటండి డబ్బులు సంపాదించాలి కదండి అంటాడు. ఇంకా అసలు ఇక్కడికి మెయిన్ గా నేను ఆస్ట్రేలియాలో చూసింది ఏంటంటే మన వాళ్ళందరూ 7 రోజులు కష్టపడతారు. మరి ఫ్యామిలీ టైంలు ఇవన్నీ యాడ్ ఉంటాయో తెలియదు కానీ బ్యాచిలర్స్ కష్టపడితే ఒక అందం. ఫ్యామిలీలు కూడా చేస్తూ ఉంటారు. 7 రోజులు కష్టపడుతున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియన్స్ మాత్రం చాలా డిఫరెంట్. వాళ్ళు సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేస్తారు. ఆ 5 రోజులు సంపాదించిన డబ్బులు శనివారం ఆదివారం ఖర్చు పెడతారు. అంతే. తాగుతారు, లేకపోతే క్యాసినోకి వెళ్తారు, లేకపోతే ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. సో వాళ్ళు 5 రోజులే పని చేస్తారు, 2 రోజులు ఖర్చు పెడతారు. మనవాళ్ళు ఈ 5 రోజులేమో జనరల్ వర్క్ చేసుకొని లాస్ట్ 2 రోజులు ఆస్ట్రేలియన్స్ ఖర్చు పెడతారని చెప్పే కదా, శనివారం ఆదివారం ఆ 2 రోజులు మాత్రం ఒక్కొక్కరు 12 నుంచి 14 గంటలు ఖర్చు పెడతారు. 14 గంటలు వర్క్ చేస్తారు. ఎందుకనంటే అప్పుడు క్యాబులు బాగా నడుస్తాయి. సో ఇది ఎవరు చెప్పరు మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను అంటే ఏం చేసినా 3 లక్షల నుంచి 4 లక్షలు సంపాదిస్తున్నారు, లేదా 5 లక్షలు అనుకోండి, ఒక 5 lakhs సంపాదిస్తున్నారు. ఏ పనైనా చేయని, అది క్యాబ్ నడపనేయండి, ఊబర్ కానీ, డీడీ కానీ, లేకపోతే మన స్విగ్గీ జొమాటో లాగా ఇక్కడ ఉంటాయి, ఊబర్ ఈట్స్ అని, లేదంటేనేమో డోర్ డాష్ అని, ఇలా ఉంటాయి. అవి కూడా అన్నమాట. అవి చేస్తారు కొంతమంది. కొంతమంది ఏమో అమెజాన్ డెలివరీ వెళ్తారు. ఆ, ఇట్లా కొంతమంది పోస్ట్లో వెళ్తారు, పోస్ట్కి వెళ్తారు, ఆస్ట్రేలియా పోస్ట్కి. కొంతమంది ఏమో డిఎఫ్ఎల్ ఏదో ఉంటుంది కదా, కొరియర్, వాటికి వెళ్తారు. ఇట్లా ఈ క్యాబులు నడపటమే మెయిన్ పనిగా పెట్టుకున్నారు 90% మెంబర్స్. 90% ఇక్కడ క్యాబులే నడుపుతారు. మంచిగా సంపాదిస్తున్నారు. ఓకే, మంచిగా సంపాదిస్తున్నారు. సో సంపాదన అయితే బాగానే ఉంటుంది. క్యాబులు నడుపుతున్నారు, ఫైన్. ఎందుకనంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక అతన్ని చూశాను. అతను మేము ఒక ట్రిప్కి వెళ్తే ఆ ట్రిప్ చెప్పాడు, మీరు అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. ట్రిప్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు అతను, నేను ఆమ్, ఆంధ్రప్రదేశ్లో బీటెక్ డ్రాప్ అవుట్ నండి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి విజిటర్గా వచ్చి తర్వాత ఇక్కడ ఒక డిప్లొమా కోర్స్ చేరి నేను డిప్లొమా కోర్సు పూర్తి చేశాను కష్టపడి. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత నేను క్యాబ్ నడుపుతా ఉన్నాను ఆమ్, అన్నాడు. నేను ఇంటర్మీడియట్ ఏంటి ఇక్కడ రావటం ఏంటి అని వింటా ఉన్నాను. అతను చెప్పిన దాంట్లో నాకు, అతను అన్న మాట అనమాట, నేను ఇండియాలో ఉంటే నాకు ఎవడో, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉంటే నాకు ఎవడండి జాబ్ ఇచ్చేది ఇంటర్మీడియట్ మీద, పోనీ నేను అక్కడ కార్ నడిపితే నాకు ఎంత వస్తాయి, బాగా వస్తే 15,000 వస్తాయి, అదే కార్ నేను ఇక్కడ నడిపి 4 లక్షలు సంపాదిస్తున్నాను నెలకి అన్నాడు. చూడండి అతను ఎంత క్లారిటీగా చెప్పాడంటే, నేను ఓపెన్ చెబుతున్నాను ఇది అని చెప్పాడు. నేను అక్కడ ఉంటే 15,000 వస్తాయి ఇండియాలో కార్ నడిపితే, అదే కార్ నడిపితే మనకి 4 లక్షలు వస్తున్నాయి, అమ్మ నేను చదివిన చదువుకి ఇంతకంటే ఉద్యోగం ఏమొచ్చిద్ది అని అన్నాడు డైరెక్ట్ గా. అది పరిస్థితి. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. మీరు గనక ఇండియా అంటే ఫైనల్ కంక్లూజన్ నేనేం చెప్తానంటే, మీకు గనక ఇండియాలో మంచి జాబ్ ఉండి జీతం 1 lakh పైన కనుక వస్తుంటే ఇక్కడికి రావడం అనేది అనవసరం. జాబ్ ఉంటే రండి, జాబ్ ఉంటే రండి, నో ఇష్యూ, లైఫ్ బాగుంటది.
పెద్దగా పొల్యూషన్స్ అవి ఉండవు. ఓకే. అయన్నీ బానే ఉంటాయి. కానీ ఉద్యోగం లేకుండా ఇక్కడ బతకలేరు. కాబట్టి మీరు 1,00,000 పైన జీతం ఉంటే గనక ఇండియాలో చేసుకోవటం బెటర్. ఉద్యోగం ఉంటే మాత్రం ఇక్కడ రండి 100%. ఉద్యోగం లేకుండా ఇక్కడికొచ్చారో, ఇక్కడ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడతారు. ఎంత ఇబ్బందంటే అంత ఇబ్బంది పడతారు. అండ్ మీరు కొంచెం ఫినాన్షియల్‌గా సౌండ్ అయితే పర్వాలేదు. కొంతకాలం నెట్టుకు రావచ్చు. ఈలోపు ఏదో ఒక ఉద్యోగం వచ్చిద్ది. ఎందుకంటే మరీ ముఖ్యంగా 3, 4 నెలలు టైం పడతది. ఈ 3, 4 నెలలు నెలకు 2,00,000 ఏసుకున్నా మీరు ఒక 8,00,000 నుంచి 10,00,000 మీకు ఖర్చు అవుద్ది. మరి 8, 10,00,000 మీరు మీ జేబులో నుంచి పెట్టుకోవాలిగా. అలా ఉంటే ఇబ్బంది లేదు. హ్మ్. రెండోదేంటంటే ఎవరి మీదో ఆశ పెట్టుకొని మాత్రం ఇక్కడికి రావద్దు. ఇక్కడ ఎవరు ఎవరికీ హెల్ప్ చేయరు దాదాపుగా. కొంతమంది తప్ప. అందరిని అనలేం గదా! బట్ ఎందుకంటే వాళ్ళు పాపం హెల్ప్ చేసే పొజిషన్‌లో గూడా ఉండరు. ఒక 10% ఉంటారు. ఆ 10% మూర్ఖులని జెప్తా నేను. వాళ్ళసలు హెల్పే చేయరు. పెద్ద పొజిషన్‌లో ఉన్న వాళ్ళెవరు హెల్ప్ చేయరండి. చిన్న పొజిషన్‌లో ఉన్నోళ్ళే హెల్ప్ చేస్తారు వాస్తవంగా. పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉంటాయి. ఒక్కొక్కళ్ళు బీభత్సంగా సంపాదించేస్తా ఉంటారు. ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చినోళ్ళని నేను ఇక్కడ ఒక 10, 12 మందిని కలిసాను. ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవరు పాజిటివ్‌గా కూడా రెస్పాండ్ కాలేదు. ప్రతి ఒక్కళ్ళు ఎందుకండి ఇండియాలో ఉన్నోడికి ఇక్కడ ఎందుకొచ్చారండి అనేవాళ్ళే తప్ప, అబ్బే! ఇక్కడ ఉద్యోగాలు రావండి. అసలు మనం ఇంకా అడక్కముందే కొంతమందైతే, అబ్బే! ఇక్కడ అసలు ఉండవండి ఉద్యోగాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ బాలేదు. మీరు ఇండియా ఎళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళు ఎంతమందున్నారో. ఇదేంటంటే మన స్కిల్ మీద మన నమ్మకం ఉంది. హ్మ్. కొన్నాళ్ళు సస్టైన్ అయ్యే కేపబిలిటీ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం మనం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరూ నెగెటివ్ మెంటాలిటీ ఎక్కువ. మన ఇండియన్స్ నేనంటుంది. ఆస్ట్రేలియా వాళ్ళు ఏమనరండి వచ్చిద్దంటారు గ్యారంటీగా. మన ఇండియన్స్ ఎట్లా తయారయ్యారంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఎవడన్నా బాగుపడతాడంటే చూడలేరు. అంటే రేపొద్దున వాడికి ఉద్యోగం ఇస్తే వాడు నాకంటే పై పొజిషన్‌కెళ్తాడేమో! లేకపోతే నాకన్నా ఆహ్, ఎక్కువ సంపాదిస్తాడు. ఇలాంటి చుప్పనతనం ఎక్కువైపోయింది. అండ్ మరీ ముఖ్యంగా నేను మాట్లాడిన తెలుగు వాళ్ళలో ఎక్కువగా ఉంది వాస్తవంగా అయితే అది. హెల్ప్ చేద్దాం అనే ఇంటెన్సిటీ చాలా తక్కువ. చూస్తాము, చెప్తాము అనేవాళ్ళే తప్పితే ఇక లేరు. అలా అని అందరిని అనలేము. కొంతమంది నిజంగా జెన్యూన్‌గా హెల్ప్ చేశారు. అది అకామిడేషన్ చూపించడంలో కానివ్వచ్చు, లేకపోతే కొన్ని జాబ్స్ చెప్పడంలో కానివ్వచ్చు, మనల్ని డైరెక్ట్ చేయడంలో కానివ్వచ్చు. కొన్ని చెప్పారు. కానీ పెద్ద తలకాయలు ఎవరు మాత్రం చెప్పలేదండి. అందరూ రాంగ్ ఇన్ఫర్మేషన్‌లు ఇచ్చేవాళ్ళే. ఎందుకండి వేస్ట్ అండి, అదండి, ఇదండి అనేవాళ్ళే తప్పితే, ఏం కాదండి అనేవాళ్ళు ఇక్కడ చాలా తక్కువ. యంగ్ ఏజ్ వాళ్ళు ఓకే. అయితే మీరు గనక స్టూడెంట్‌గా ఇక్కడికి రాదలుచుకుంటే ఫైన్ బానే ఉంటది. ఇబ్బందేం లేదు. ఎందుకంటే కా క్యాబులు నడిపితే స్టూడెంట్ నడుపుతాడు ఇబ్బందేముంది? ఇప్పుడు స్టూడెంట్‌గా వచ్చిన వాళ్ళు క్యాబులు నడుపుకుంటారు హ్యాపీగా. పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటారు. అయ్యి ఏదో ఒకటి దొరుకుతాయి. అంటే ఇక్కడేముంది పార్ట్ టైమ్ జాబులు దొరుకుతాయి. ఎట్లాంటివి? ఇప్పుడు మనం దేనిలోనైనా ఎళ్ళామనుకోండి వేర్ హౌస్‌లో అందులో 30 కేజీలు వరకు వెయిట్ ఎత్తాల్సుంటది. మరి ఆ బరువులు ఎత్తే కెపాసిటీ మనకుండాలిగా. అదే స్టూడెంట్‌గొచ్చామనుకోండి పార్ట్ టైమ్ జాబే గాబట్టి హ్యాపీగా సరదాగా ఎళ్లి చేసుకుంటారు ఆ జాబ్స్. వాళ్ళకి ఇబ్బంది లేదు. నేను ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పింది ఎవరంటే ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తూ ఈడకొచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. సో, ఇది ఓవరాల్ మార్కెట్ సిట్యుయేషన్ అండి. ప్రెజెంట్ సినారియో అయితే అసల బాలేదు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ సాఫ్ట్‌వేర్ మార్కెట్ గూడా బాలేదండి. ప్రెజెంట్ అయితే చాలా ఇబ్బందులున్నాయి ఇక్కడ. మేము వచ్చిన తర్వాత నాకు తెలిసే మన తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళంటే ఆంధ్ర, తెలంగాణ ఇద్దర్లు. నాకు తెలిసిన వాళ్ళు 5, 6 టీసీఎస్ వాళ్ళు ఎళ్ళిపోమన్నారు ఇండియాకి. టీసీఎస్ వాళ్ళు అందరూ టీసీఎస్‌లో చేసేవాళ్ళే. ప్రాజెక్ట్స్ క్లోజ్ అయిపోయినాయి ఇక్కడ. ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. మీరింకా వెనక్కెళ్ళిపోండి అని చెప్తే పాపం అప్పటిదాకా ఇళ్ళు తీసుకొని సామాన్లు కొనుక్కొని అన్నీ కొనుక్కుంటే అన్నీ అమ్మేసుకొని తాటా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు. నేను ఇప్పటికి అలా 5 ఫ్యామిలీలు చూసాం. మేము ఈ 1 మంత్‌లో దాదాపు 5 ఫ్యామిలీలు సాఫ్ట్‌వేర్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం చూసాం. అట్లాగే నేను క్యాబ్స్‌లో వెళ్ళినా గాని వాళ్ళని అడుగుతాను. ఎలా ఉంది లైఫ్ ఎలా ఉంది ఇక్కడ? ఆహ్, జాబ్ సిట్యుయేషన్ ఏంటి? ఏమన్నా మెరుగుపడిద్దా? ఇలాంటివి అడుగుతున్నప్పుడు అండ్ మీరు ఉంటారా ఇక్కడ? ఎళ్ళిపోతారా వెనక్కి? ఇయన్నీ అడుగుతుంటే ఎవ్వరు ఇక్కడ ఉండడానికైతే అనుకోవట్లేదు. సంపాదించాలి కొంత. కొంత డబ్బులు సంపాదించి ఇండియా ఎళ్ళిపోదాం. అబ్బే! నాకొద్దండి ఇక్కడ. నా వల్ల గాదు అనేవాళ్ళే చాలా ఎక్కువ. ఈ వేస్ట్ అండి మనకెందుకు ఇయన్నీ. ఇక్కడ ఏడుంటాం అసల. ఇయన్నీ రిస్కు.
మాకెందుకని చెప్పి సంపాదించుకోవాలి, సంపాదించుకుందో వెళ్ళిపోవాలి అనేవాళ్ళే చాలా ఎక్కువ. సో, మెయిన్ ఏంటంటే చెప్పా కదా! 90% క్యాబులు నడుపుతున్నారు. క్యాబులు నడుపుకొని చేసుకుంటున్నారు. స్టూడెంట్‌గా అయితే మాత్రం ఇట్స్ ఫైన్. కానీ టీసీఎస్‌ల్లో మేనేజర్‌లుగా చేస్తా కూడా క్యాబులు నడుపుతుంటే ఇంకసలు పోటీ ఎంత కాంపిటీషన్ వస్తది చెప్పండి? ఇప్పుడు స్టూడెంట్ అంటే వాళ్ళు మా పాపం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ చాలా ఖర్చు పెట్టి అయన్నీ తీర్చడానికి నానా తంటాలు పడుతుంటే, ఈ సాఫ్ట్‌వేర్‌లో చేసేవాళ్ళు కూడా క్యాబులు నడిపేస్తా ఉంటే చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ. అయితే ఎవరు చెప్పరండి ఇది. ఎందుకు చెప్పరంటే మళ్ళీ బరువు తక్కువ ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేస్తున్నాం. "నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావురా" అనంటే ఏదో జాబ్ చెప్తారు గానీ గ్యాస్ స్టేషన్ అని చెప్పరు. ఏంటంటే అమ్మో! పెట్రోల్ బంక్‌లో చేస్తున్నావా అంటారేమో గాని. ఇప్పుడు హ్మ్. అదేమంటే డబ్బులొస్తున్నాయి ఫైన్. నెలకి 2, 3 లక్షలు అలవోకగా మిగులుతాయి. ఇంటికి పంపిస్తారు. అంతా బానే ఉంటది. ఓ మావాడు అక్కడ ఉన్నాడు సంపాదించేస్తున్నాడు అనే వర్షంలో ఉంటారు గానీ, ఇక్కడ ఈళ్ళు చేసే జాబులేవి పర్మనెంట్ జాబ్స్ కాదు. పర్మనెంట్ జాబ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. చాలా తక్కువ. అదేందంటే వీళ్ళకి జాబ్స్ కూడా ఫ్రీక్వెంట్‌గా టెంపరరీ జాబ్స్ ఏవో చేసుకుంటా ఉంటారు. మారిపోతా ఉంటారు. అట్లా ఉంటాయి. లక్కీ అంటే ఎందుకు అంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, మన వాళ్ళు చదువుతారు. చదువుతారంటే ఎంటెక్ దాకెళ్తారు. ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు అంత చదవరు. వీళ్ళు చాలామంది డిప్లొమాతోనే ఆపేస్తారు. డిప్లొమాతో ఆపేసి ఏదో ఒక ఉద్యోగం చూసుకుందాంలే ఇంక చాలులే అని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ కోర్సులు ఎక్కువ చేసేది. సర్టిఫికేట్ కోర్సులు చేసేసి ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్‌కెళ్ళిపోతారు. చెప్పా కదా! 5 రోజులు సంపాదిస్తారు, 2 రోజులు ఖర్చు పెడతారు. అలాంటప్పుడు ఎంటెక్ ఎందుకు చదవాలి? సో, అందువలన ఏంటంటే, వాళ్ళు ఏదో సర్టిఫికేట్ కోర్స్ చేసి ఎళ్ళిపోతారు. కానీ మనోళ్ళు చాలామంది అక్కడి నుంచి ఇక్కడికొచ్చి కష్టపడి 2 సంవత్సరాలు చదివి ఇంకొక 3, 4 ఏళ్ళు ఉండి సంపాదిస్తారు. సంపాదిస్తున్నారు ఒక 5,00,000 నెలకి. కానీ ప్రాబ్లమ్ ఏందిరా అంటే, ఒక్కళ్ళది పర్మనెంట్ జాబులనేవి లేవు. తక్కువ. రేర్ కేసులు పర్మనెంట్ జాబులు. 2 చదివిన చదువుకి, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఎంఎస్ చదివి క్యాబ్ నడపాల్సిందేముంది? జనరల్‌గా చెప్తున్నాను. నడుపుతారు. లేకపోతే ఇంకంతే. ఇప్పుడు మనమైనా అంతే రేపొద్దున ఒకళ్ళని అనేదేముంది. ఇప్పుడు మనమైనా అంతే. ఇప్పుడేమవుతుంది చదివిన చదువుకి, చేసే ఉద్యోగం సంబంధం ఉండకపోవచ్చు. అండ్ అది ఇక్కడ చాలామంది ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే అని జెప్తారు. మీరు ఎంత చదివినా, మీకెంత ఆహ్, జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ జేయాలన్నప్పుడు, ముందు ఏదో ఒక జాబ్ జాయిన్ అయిపోండి. ఈవెన్ రెస్టారెంట్‌లో సర్వింగ్‌కొచ్చినా జాయిన్ అవ్వమంటారు. రెస్టారెంట్‌లో సర్వింగ్ గాని, రెస్టారెంట్‌లో క్యాషియర్ గాని, లేదంటే వేర్ హౌస్‌లో జాబ్ గాని, ఎనీ టైప్ ఆఫ్ జాబ్ అసలు ఉద్యోగం అంటూ వస్తే జాయిన్ అయిపోండి అని జెప్తారు. మొహమాట పడకుండా జాయిన్ అయిపోండి అని జెప్తారు. ఎందుకు అనంటే ఇక్కడోళ్ళేంటి మీకు ఏదో రోజు మంచి జాబ్ వచ్చిద్ది గ్యారంటీ. కానీ ఇనీషియల్‌గా ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ముందు జాయిన్ అయిపోండి. సో, జాయిన్ అయిపోతే ఒక 1 ఇయర్ చేసుకోండి. తర్వాత మీకిక్కడ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇక్కడ అలవాటయిపోయిద్ది. ఇక్కడ ఎక్స్‌పోజర్ వచ్చిద్ది. తర్వాత మీరు అనుకుంటున్న కోర్స్‌కి చిన్నగా మారండి అని చెప్తా ఉంటారు. కాబట్టి నేననేదేంటంటే 1,00,000 పైన సాలరీ ఉండి ఇండియాలో చేసేవాళ్ళు అక్కడ వదులుకొని ఈడ రావటం అయితే అనవసరం అని నా ఉద్దేశం. ఇక్కడ జాబ్ ఉంటే మాత్రం రండి. చదివే వాళ్ళకంటే అది ఓకే. చదివే వాళ్ళకైతే హ్యాపీగా క్యాబ్ నడిపినా గాని డబ్బులొస్తాయి. నేనే చెప్తున్నాగా. చదువుకోవడానికొస్తే క్యాబో, ఊబర్ ఈట్సో లేతే డోర్ డాషో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అవి చేసుకున్నా గానీ మనీ అయితే ఖచ్చితంగా సంపాదించొచ్చు. సో, ఎప్పటికి రెషన్ పోయిద్దో మరి ఎన్నాళ్ళు టైం పడతాయో తెలీదు. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ ఇండియన్స్‌లో ట్రక్ డ్రైవర్లుంటారు చూసారా? వాళ్ళలో 90% పంజాబీ వాళ్ళే. ట్రక్కులు, లారీలు, బస్సులు ఉంటాయి చూసారా? అవి 90% పంజాబీ వాళ్ళే. మనోళ్ళే అయన్నీ నడిపేది. లారీలైతే మరీ ముఖ్యంగా. తర్వాతేమో క్యాబులుంటాయి కదా! ఉబరు, డీడీ. ఈ క్యాబులు నడిపే వాళ్ళలోనేమో ఇక మన తెలుగోళ్ళు మాక్సిమం క్యాబులు నడుపుతారిక్కడ. కరెక్ట్‌గా చెప్పాలి. అబద్ధం చెప్పేదేముంది. ఇక్కడ తెలుగోళ్ళు మాక్సిమం నడుపుతారు క్యాబులు. నడిపి సంపాదిస్తారు తెలుగోళ్ళైతే ఎక్కువగా. ఈ ఇంకా ఈ రెస్టారెంట్స్ అయన్నీ పెట్టుకొని హిందీ వాళ్ళు నార్త్ వాళ్ళు ఎక్కువ రెస్టారెంట్‌లయి పెడతారిక్కడ. రెస్టారెంట్‌లు పెడతారు. రెస్టారెంట్‌లో పని చేస్తారు. వీధికొక ఇండియన్ రెస్టారెంట్ ఉంటది. కాబట్టి వాటిల్లో పనిచేసే వాళ్ళందరూ నార్తోళ్ళు ఎక్కువ. తర్వాత తమిళనాడోళ్ళు ఎక్కువ. తమిళోళ్ళేమో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు బానే డెవలప్ జేసుకుంటారు.
ఒకళ్ళకి ఉద్యోగం వస్తే పంజాబీ వాళ్ళు ఫస్ట్ ఆ విషయంలో. ఒకళ్ళకి ఉద్యోగం వస్తే ఇంటిల్లపాది ఉద్యోగాలు ఇప్పించుకుంటారు వాళ్ళు. మొత్తం తరతరాలను తీసుకొస్తారు ఈడకి. ఆ తరతరాలకి ఏదో జాబ్ ఇప్పిస్తారు అనుమానం లేకుండా. తర్వాత ఆ ప్లేస్‌లో తమిళ్ వాళ్ళుంటారు. తమిళ్ వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు మంచిగా సేఫ్ గార్డ్ చేసుకుంటారు. ఈడిది తెలుగు కమ్యూనిటీయే ఆ విషయంలో వెనకబడిందని నా ఒపీనియన్. కొంచెం వెనకబడింది అంతే. ఒకళ్ళకొకళ్ళకి పెద్దగా హెల్ప్ అంటే కొంతమంది ఉంటారులేండి చేసేవాళ్ళు. ఎక్కువ మంది అయితే చెయ్యరు. ఊరికే అది ఇది అని. మమ్మల్ని అయితే తెలుగు వాళ్ళు ఎంతమంది డిస్కరేజ్ చేశారో. వద్దండి ఇక్కడెందుకండి వెళ్ళిపోండి అండి. మనం అసలు అడగం వాళ్ళని. మనకేం అవసరం ఎవరినో అడగాల్సిన ఉద్యోగం కావాలని. అడగకముందే చెబుతారు కొంతమంది మరీ దారుణంగా. ఎక్కడ అడుగుతామేమోనని. ఓరి నాయన మేము అడగం లేరా బాబు నిన్ను అని చెప్పి అనిపిస్తుంది మనసులో. బయటకు అనలేం కదా! సో, అది ఇక్కడ జాబ్స్ సిట్యుయేషను. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదు, ఉండదు. మనం మైండ్‌లో అది ఫిక్స్ చేసుకొని రావాలి. ఏ ఉద్యోగం వచ్చినా చేయాలి అని ఫిక్స్ చేసుకొనొస్తే ఎట్లా ఇక్కడ బతికేయొచ్చు. లేదు నేను అదే చేయాలి అనే మెంటాలిటీతో గనుకొస్తే వాళ్ళకి ఆస్ట్రేలియా కరెక్ట్ కాదు. అట్‌లీస్ట్ కొన్నాళ్ళైనా. అది ఒక 1 ఇయర్ అట్లా అలవాటు పడేదాకైనా ఏదో ఒక జాబ్ చేయాలిక్కడ. అంతేగాని నేను అదొస్తేనే చేస్తానంటే ఎప్పటికి ఇక్కడ సెటిల్ గారు. వాళ్ళ వల్ల అయితే ఇక్కడ ఉంటాం గూడా వాళ్ళ వల్ల అయితే కాదు. అది కంక్లూజన్. మాక్సిమం మీరనుకుంటారు ఇండియాలో ఉండి అబ్బో! ఆస్ట్రేలియాలో ఉండి లక్షలు సంపాదించేస్తున్నారు అని. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటది. వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? ఎలా వస్తున్నాయి? ఏంటి? అని చెప్పి వస్తా ఉన్నాయి. సో, ఇది ఎవరిని తక్కువ చేయాలని కాదు. కొంత అవేర్‌నెస్ ఉంటే ఏమైద్దంటే ఇక్కడికొచ్చి ఇబ్బంది పడరు ఫస్ట్ థింగ్. ఇప్పుడు స్టూడెంట్ కంటే తప్పదు. తీసేద్దాం వాళ్ళని. కానీ వేరే వాళ్ళెవరన్నా ఉంటే ఇక్కడికొచ్చి అనవసరంగా జాబ్ లేకుండా ఇక్కడికొచ్చి ఇబ్బంది పడకూడదు అనే వర్షన్‌లోనే ఈ వీడియో అనేది చేశాను. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి 'కిరణ్ వ్లాగ్స్‌కి'. థాంక్ యూ.